రాష్ట్రంలో ఇప్పుడు అత్యధిక మంది ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అదే అమరావతి ఓఆర్ఆర్. ఇది ముఖ్యంగా 4 జిల్లాల్లో 23 మండలాల్లో 121 గ్రామాల మీదుగా వెళ్ళనుంది. ఈ ఓఆర్ఆర్ గనక కంప్లీట్ అయితే అటు రాష్ట్రం ప్రజలకే కాకుండా ప్రత్యేకించి ఈ 4 జిల్లాలకి అలాగే రాజధానికి అనేక మౌలిక సదుపాయాలు సమకూరనున్నాయి. తద్వారా రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా రాజధాని అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ అనేది అత్యంత కీలకం కానుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు యొక్క పనితీరు లేదా ఈ ప్రాజెక్టు నిర్మాణం యొక్క విషయాలు తెలుసుకోవడానికి చాలామంది ప్రజలు చాలా ఆసక్తి చూపుతున్నారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజల్ని లేదా ఈ రాజధాని ప్రాంత వాసుల్ని బాగా ఇబ్బంది పెడుతున్న అంశం ఏంటంటే ట్రాఫిక్ సమస్య. ఈ ఓఆర్ఆర్ గనక అందుబాటులోకి వస్తే దాదాపుగా ట్రాఫిక్ సమస్య అనేది క్లియర్ అయిపోయినట్లే. అందుకోసమే అత్యధిక మంది వాహనదారులు ప్రజలు ఈ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ఎవరు పూర్తి చేస్తారు, ఎంత బడ్జెట్ అవుతుంది, అలాగే ఎన్ని లైన్లు నిర్మిస్తున్నారు, ఈ విషయాలన్నీ చివరి తెలుసుకుందాం. ఎందుకంటే మనది గుంటూరు టైమ్స్ ఛానల్ కాబట్టి ఈ ఛానల్లో మనము ముఖ్యంగా గుంటూరు నగరానికి, గుంటూరు జిల్లాకి, గుంటూరు ప్రభావిత ప్రాంతాలకి ఏ ప్రాజెక్ట్ అయితే యూస్ఫుల్ అవుతుందనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం పూర్తిగా తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో గుంటూరు జిల్లాలో ఈ ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ అనేది ఏ గ్రామాల మీదుగా వెళ్తుంది, దాని ప్రభావం ఎలా ఉండనుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అమరావతి ఓఆర్ఆర్ గుంటూరు జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో మనం వివరంగా తెలుసుకోవాలంటే ఇది మంగళగిరి మండలంలో కాజా, చినకాకాని గ్రామాల మీదుగా, అలాగే గుంటూరు తూర్పు మండలంలో గుంటూరు, బుడంపాడు, ఏటుకూరు ఈ గ్రామాల మీదుగా, అలాగే గుంటూరు పశ్చిమ మండలం వచ్చేటప్పటికి పొత్తూరు, అంకిరెడ్డిపాలెం, అలాగే తెనాలి మండలంలో కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, అంగల్కుదురు, అలాగే కటేవరం, సంగం జాగర్లమూడి ఈ గ్రామాల మీదుగా ఈ ఓఆర్ఆర్ అనేది అటు నుంచి వస్తూ, అలాగే కొల్లిపర మండలం విషయానికి వచ్చేటప్పటికి వల్లభాపురం, మున్నంగి, దంతలూరు, కుంచవరం, అత్తోట. మరోవైపు చేబ్రోల్ మండలంలో గొడవర్రు, నారాకోరుడు, వేజండ్ల, సుద్దపల్లి, సేకూరు. ఇక గుంటూరు జిల్లాలో చివరగా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు, అనంతవరపాడు, చమలమూడి, కుర్నూతల ఈ గ్రామాల మీదుగా ఈ ఓఆర్ఆర్ అనేది మన గుంటూరు జిల్లాకు సంబంధించి ఈ గ్రామాల మీదుగా వెళ్ళనుంది. సో ఈ గ్రామాలన్నీ ఈ ఓఆర్ఆర్తో ప్రభావితం కానున్నాయి. కేవలం 4 జిల్లాలకు సంబంధించే కాకుండా రాష్ట్రం మొత్తానికి, అతి ముఖ్యంగా అమరావతి రాజధానికి ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం నిర్మించనుంది. సుమారుగా 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ అంచనాతో ఈ ప్రాజెక్టుని నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టును ఎంత త్వరగా పూర్తి చేస్తారు అనే దానికోసం ఈ జిల్లాల, ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజల్ని, అతి ముఖ్యంగా రాజధాని ప్రాంత వాసుల్ని, గుంటూరు జిల్లా వాసుల్ని ఇబ్బంది పెడుతున్న అంశం ట్రాఫిక్. ఈ అమరావతి ఓఆర్ఆర్ కనుక త్వరగా అందుబాటులోకి వస్తే తమ ట్రాఫిక్ సమస్యలు తీరిపోతాయని వారందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది 6 లేన్ల విస్తరణ రోడ్డు కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ కష్టాలు ఫుల్ స్టాప్ పడతాయనేది వారి ఆశ. కాబట్టి ఈ అమరావతి ఓఆర్ఆర్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అనే ఆసక్తి ఈ ప్రాంత వాసుల్లోనే కాదు, మొత్తంగా రాష్ట్ర ప్రజల్లో కూడా ఎంతో ఉత్కంఠ కూడా, ఆసక్తి కూడా నెలకొని ఉంది. మరోవైపు ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే అటు రాష్ట్రానికి, అలాగే రాజధానికి, అలాగే ఈ 4 జిల్లాల వాసులకు మౌలిక సదుపాయాలు సమకూరటమే కాదు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఆ రహదారి వల్ల ఎంతో అవకాశం కలుగుతుంది. అనేక ప్రాజెక్టులు దీన్ని ముడిపడి ఉన్నాయి. అలాగే ఈ ఓఆర్ఆర్ హైదరాబాద్కి ఏ రకంగా మేలు చేసిందో అంతకు మించి మన రాష్ట్రానికి, అలాగే ఈ ప్రాంతానికి మేలు చేస్తుందనేది మేధావులు కూడా అంచనా వేసి చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యి అందుబాటులోకి రావాలని కోరుకుందాం.